వినాయక చవితికి 10 నిమిషాల్లో ఇలా ప్రసాదం రెసిపీని తయారు చేసుకోవచ్చు. మీకెవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యేసుకొని, జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు ఏసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లోనికి కప్పు ఉప్మా రవ్వ వేసుకొని, పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్‌ని మీడియం లేదా సిమ్‌లో పెట్టుకొని 4, 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఉప్మా రవ్వ ఫ్రై అయ్యేలోపు స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని 2 కప్పులు వాటర్ పోసుకొని వాటర్‌ని బాగా వేడి చేసుకోవాలి. ఏ కప్‌తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్‌తో వాటర్‌ని కూడా తీసుకోవాలి. రవ్వ అనేది ఫ్రై అయిన తర్వాత మనం వేడి చేసుకున్న వాటర్‌ని పోసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ ఇంకిపోయేంత వరకు స్టవ్‌ని మీడియం మీద సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా గట్టిగా అయిన తర్వాత ముప్పావు కప్పు పంచదార ఏసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని పంచదార ఏసిన తర్వాత ఉప్మా రవ్వ అనేది కొద్దిగా పలచబడుతుంది. కంటిన్యూస్‌గా కలుపుతూ గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కప్పు ఉప్మా రవ్వకి ముప్పావు కప్పు పంచదారే సరిపోతుంది. మీరు గనక స్వీట్ ఎక్కువ తిన్నట్లయితే గనక కొద్దిగా పంచదారని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ గాని మీకు ఇష్టమైతే స్కిప్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ప్యాన్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని, ఒకసారి బాగా కలుపుకొని, తర్వాత ఏయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్‌ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, స్టవ్ ఆఫ్ చేసి చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల్లో ఇలా రవ్వతో ఈజీగా వినాయక చవితికి ప్రసాదం రెసిపీగా తయారు చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇది పూర్తిగా చల్లగయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనకి కావాల్సిన సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్‌ని ఇలా పైన జస్ట్ కొద్దిగా ప్రెస్ చేసుకొని, దీన్ని ఇప్పుడు చాకుతో గాని, స్పూన్‌తో గాని చుట్టూ ఘాట్లు పెట్టుకోవాలి. అదే మోదకాలు చేసే మోల్డ్స్ ఉంటే గనక దాంతోని సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా తక్కువ టైంలో వినాయక చవితికి స్పెషల్‌గా ప్రసాదం తయారు చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి.